ఈ వీడియోలో అసలు పైథాన్ అనేటువంటి దాన్ని ఎందుకు నేర్చుకోవాలా, పైథాన్ వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. పైథాన్ అనేటువంటి లాంగ్వేజ్ని మనం నేర్చుకోవడానికి కానీ, సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయడానికి కానీ, పైథాన్ని యూజ్ చేసుకొని మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఈవెన్ సింగిల్ రూపీ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అందుకని దీన్ని ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ అంటాం. పైథాన్ అనేటువంటి దాన్ని ఈజీగా నేర్చుకోవచ్చు, ఈజీగా దాన్ని ప్రాజెక్ట్స్లో యూజ్ చేయొచ్చు. కాబట్టి ఈజీ టు యూజ్ అండ్ లెర్న్ అని చెప్తాం. అంతేకాకుండా పైథాన్ అనేటువంటిది ఒకే స్టేట్మెంట్ని, అంటే ఒక్కొక్క లైన్ ఒకేసారి అది ట్రాన్స్లేట్ చేయగలదు, ఎగ్జిక్యూట్ చేయగలదు. అందుకనే దీన్ని ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటున్నాం. పైథాన్ అనేటువంటిది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అందుకనే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. పైథాన్ అనేటువంటి దాన్ని ఎక్స్టెన్సివ్ లాంగ్వేజ్ అంటాం. పైథాన్ అనేది ఏ టెక్నాలజీతో అయినా లేదా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో అయినా ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఒకవేళ పైథాన్ అనేటువంటి కోడ్ని వేరే అదర్ సిలో కానీ C++లో కానీ ఒకవేళ మనం ఎగ్జిక్యూట్ చేయాలా లేదా రన్ చేయాలంటే అది ఈజీగా వర్క్ అవుతుంది. అందుకని దీన్ని పైథాన్ ఈజ్ ఏ ఎంబెడెడబుల్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. పైథాన్ అనేది వర్స్టైల్గా ఉంటుంది. పైథాన్ అనేటువంటి దానికి లార్జ్ కమ్యూనిటీ ఉంటుంది. తర్వాత ఈ పైథాన్ అనేటువంటిది చాలా హై డిమాండ్ అనేటువంటి. ఎందుకు హై డిమాండ్ ఉందంటే వేరే అదర్ టెక్నాలజీ ఫ్రేమ్వర్క్స్తో కనుక పోలిస్తే పైథాన్కున్నంత క్రేజ్ వేరే ఏ టెక్నాలజీకి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి లేదు. పైథాన్కి కెరీర్ ఆపర్చునిటీ కూడా అలాగే ఉన్నాయి. అందుకోసమనే పైథాన్ అనేటువంటిది అంత పాపులర్ అయింది. సో పైథాన్ కనుక నేర్చుకుంటే ఈజీగా జాబ్ వస్తుంది, మంచి శాలరీస్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, మనం ప్రోగ్రామ్ రాయడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో చాలా ఫ్రేమ్వర్క్స్, చాలా అదర్ కూడా ఉన్నాయి. మనకి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, లైబ్రరీస్ కూడా ఉన్నాయి. సో నువ్వు ఫ్రంట్ ఎండ్ని డెవలప్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్ కూడా యూజ్ చేయొచ్చు. అందుకోసమనే పైథాన్ అనేది అంత డిమాండెడ్గా ఉంది.